జనాల కానీ కాట్పాడ్ జంక్షన్ మాత్రం పోవద్దు. కాట్పాడ్ జంక్షన్ నుంచి బస్సు అయితే అస్సలు ఎక్కద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ చిత్ర పౌర్ణమి రోజు మేము తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలంకి అయితే వెళ్ళామండి. అదే తిరువన్నామలైకి. నేను, మా వైఫ్, మా అక్క, మా బావ, మా అమ్మ, మా అత్త, మా పిల్లలంతా కలిసి వెళ్ళాము. తాడిపత్రి నుంచి డైరెక్ట్ తిరువన్నామలైకి ట్రైన్ లేక తాడిపత్రి టు తిరుపతి, తిరుపతి టు తిరువన్నామలై ప్లాన్ చేసుకున్నాము. అందరికీ ఒకటే చోటే టికెట్ దొరకడం మాకు మెయిల్ అయింది. అందుకే అందరం ఒకటే చోటే కూర్చున్నాము. తిరుపతి నుంచి తిరువన్నామలై ఉన్న ట్రైన్ అయితే అంటే ఇంటర్సిటీ 140కి డైలీ ఉంది. ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయింది. మేము వెళ్ళిన ట్రైన్ తాడిపత్రి నుంచి రేణిగుంటకి వెళ్ళిన ట్రైన్ త్వరగా వెళ్ళింది అనమాట. 11:55 లోపే వెళ్ళింది, 11 కంతా వెళ్ళింది. మేము అటు నుంచి ఆటో పట్టుకొని స్పీడ్గా తిరుపతికి వెళ్తే అందరి మొహాలలో టెన్షన్. ఈ ట్రైన్ 11:55కే ఉంది. ఇది అందుకే త్వరగా వచ్చాం. కానీ ఇక్కడికి చూస్తే పరిస్థితి మాత్రం దారుణం. ప్రతి కోచ్లో, లేడీస్ కోచ్ కానీ లగేజ్ పెట్టే దాంట్లో కూడా ప్రతి దాంట్లో కాల్ వేస్తే అడుగు తీయలేని పరిస్థితి. అంత జనాలు మొత్తం తిరువన్నామలైకి. ఇంకా ఏం చేయలేక అటు నుంచి బస్కి అయితే వెళ్ళాము. వెల్కమ్ టు తిరువన్నామలై. వీటి నుంచి మేము ఆటో పట్టుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ రూమ్ తీసుకున్నామని వెళ్ళాము, కానీ అప్పర్ స్వామి గారి మఠంలో లేక మాకైతే ఈ రూమ్ అయితే దొరికింది. ఈ రూమ్ వచ్చేసి పర్ పర్సన్కి 200. ఇది ఒక హౌస్. ఇలాంటి పౌర్ణమికి రూమ్ అనేది మామూలుగా దొరకదు. మాకైతే ఈ రూమ్ దొరికింది. అయితే స్టార్ట్ అయిపోయినాం. జనాల తిరువన్నామలై ఎంత క్రౌడ్. గుడి ముందర మాత్రం కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. ఇసుకేస్తే రాలనంత మంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది గిరి ప్రదక్షిణ చేయడం నేను ఫస్ట్ టైము ఈ పౌర్ణమికి. ప్రతి పౌర్ణమికి ఇలాగే ఉంటారు అని అంటే చెప్పలేము. ఈ చిత్ర పౌర్ణమికి మాత్రం చాలామంది ఉంటారు. ఈ చిత్ర పౌర్ణమికి ఎందుకు ఉంటారంటే ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే ఫుల్ మూన్ డే. ఈ తిరువన్నామలైలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా జరుగుతుంది. కానీ చిత్ర పౌర్ణమి రోజు ఇది ఇంకా ఎక్కువ అత్యంత వైభవంగా ఉంటుంది. లక్షలాది మంది జనాలు వస్తారు. ఈ చిత్ర పౌర్ణమి రోజున అరుణాచలేశ్వరుని దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలుగుతాయని చాలా నమ్ముతారు. ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు. పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏమి ఉండదు. మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెళుతూ ఉండడమే, అంతే. అలా తిరుగుతారు. అసలు అది జనం ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం అంత అద్భుతంగా ఉంటుంది. కొండంతా జనంతో నిండిపోతుంది. అంత పెద్ద బయట తీరను. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకు 8 లింగాలు కనిపిస్తాయి. ఈ 8 లింగాలు సాక్షాత్తు ఆ దేవుళ్ళే ప్రతిష్ఠించినారని చెప్తుంటారు.
మేము చేసిన విధంగా మీరు మాత్రం చేయొద్దండి. ఎప్పుడైనా పౌర్ణమికి వస్తే మీరు 7 లోపు అరుణాచలంలో ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వండి. మేము జనాలు ఎక్కువ ఉన్నారని తగ్గుతారనే ఉద్దేశంతో కొద్దిగా వెయిట్ చేసి 12కి అయితే బయలుదేరినాము. కానీ జనాలు మాత్రం ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అయితే జరగలేదు. మేమైతే చాలా అంటే ఫుట్పాత్లు కూడా ఖాళీగా ఉండవు, కొద్దిసేపు రెస్ట్ అన్నా తీసుకొని కూడా ఉండదు, అంతమంది జనాలు ఉంటారు. మా పిల్లలు అయితే అసలు నడవలేరు అనుకున్నాను, కానీ కష్టపడి నడిచినారు. వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినారు బాగానే. మార్నింగ్ 6 ఇప్పుడే టీ తాగినాం, కొద్దిగా పోతున్నాం. జనాలు మాత్రం తగ్గలే. అన్నదానం మాత్రం ప్రతి చోట ఉంటుంది. ఒక 500 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. అన్నదానంకి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. సైడ్కి హోటల్స్ ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. తినడానికి అయితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ మన ఓపిక మాత్రం చాలా ఉండాల గిరి ప్రదక్షిణ చేయాలంటే. నెక్స్ట్ వరుణలింగం 300 మీటర్స్. కుబేరలింగంకి దగ్గరలో ఉన్నాం. ఇప్పటికి కూడా జనాలు మార్నింగ్ 8 అవుతుంది, ఎంతమంది ఉన్నారో చూపిస్తాను చూడండి. ఎనీ టైం హాఫ్అన్అవర్కి ఒక అంబులెన్స్ అయితే వెళ్తానే ఉంది. రోడ్ అంతా నో స్పేస్, అంటే ఏం ఖాళీనే లేదు, ఫుట్పాత్లతో సహా. ఓకేనా, అట్లుంది మరి. ఈ గిరి ప్రదక్షిణలో 8 లింగాలతో పాటు చాలా గుళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. అన్ని గుళ్ళు చాలా బాగుంటాయి. ఒకటన్నా కనపడితే చాలు వానికి. అదండి, మేమైతే మోక్ష మార్గంకి అయితే వెళ్ళలేకపోయినాము. ఎందుకంటే 3 కిలోమీటర్ల మేర క్యూ ఉంది. ఆటికే టైము మార్నింగ్ 11-10 అవుతుంది. ఇంకా ఎండ ఫుల్, అందులో ఎండాకాలం కదా, ఫుల్ ఎండ, మామూలుగా లేదు ఎండ అయితే. అందుకే ఇంకా మోక్ష మార్గంకి అయితే స్కిప్ చేసినాము. చాలా వరకు ప్రతి ఒక్క లింగం దగ్గరికి అయితే, గుళ్ళోకి అయితే పోలేదు. అప్పటికే ఎందుకు పోలేదంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. చాలా మంది ఉంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. పౌర్ణమి రోజు మాత్రం దర్శనం చేసుకోవాలని మాత్రం అనుకోవద్దండి. అదే లింగాలు మాత్రం దర్శనం చేసుకోవాలని మైండ్లో పెట్టుకోవద్దండి. ఎప్పుడైనా ఫ్రీ టైంలో పోయేసి ఎప్పుడైనా కానీ వీలుంటే నార్మల్ డేస్లో పోతే బాగా గుళ్ళు ప్రతి ఒక్క 8 లింగాలను అయితే బాగా చూసి నిదానంగా చూసుకొని అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇలాంటి పౌర్ణమి టైంలో అయితే ఏం చేయలేము, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుంది. అందులోనూ పిల్లల్ని మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలా. అదొకటి, పిల్లలను పిలుచుకొని పోతే. మాకైతే 10 గంటల నుంచి 12 గంటల లోపు పట్టింది. ఎందుకంటే మేము బయలుదేరింది మిడ్నైట్ బయలుదేరినాము. అది మేము చేసిన తప్పు. మీరైతే ఎప్పుడైనా కానీ గిరి ప్రదక్షిణకి పౌర్ణమి రోజు మాత్రం వెళ్తే, ఇలాంటి పౌర్ణమి కాదు, ప్రతి ఒక్క పౌర్ణమికి వెళ్తే 7 లోపే వెంటనే వచ్చేస్తేనే అరుణాచలంకి వెళ్తేనే బయలుదేరండి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మిడ్నైట్ లోపు కూల్గా ఉంటుంది, వెదరు బాగుంటుంది, నడిచేకి కూడా. ఆ టైంలో కంప్లీట్ చేసేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. మేము ఏదో అనుకొని ఏదో అయ్యింది. 12 వరకు వెయిట్ చేసి 12 పోయేలకు మార్నింగ్ 11-12 అయింది. ఎండ మామూలుగా ఉండదు, ఎండ అయితే వేడి ఎక్కువ. నా నుంచి ఒక చిన్న సజెషన్ అండి, ఎప్పుడైనా కానీ తిరువన్నామలైకి వెళ్తే, అదే అరుణాచలంకి వెళ్తే, ఎక్కడి నుంచి అయినా కానీ, ఏ రాష్ట్రం నుంచి అయినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా డైరెక్ట్
తిరువన్నామలైకి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. ఓ 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ దిగి వెళ్తామని మాత్రం అసలు ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకంటే మేము కొన్ని అనుభవించినాము. మేము రిటర్న్ వచ్చే టైంలో మాకు డైరెక్ట్ ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా సేమ్ ఇంటర్సిటీ. తిరుపతికి రావాల్సిన ట్రైన్ కాట్పాడికి వచ్చింది. కాట్పాడి నుంచి మా పరిస్థితి చూడాలా, ఒక బస్సు అంటే ఒక బస్సు సరిగా లేదు, తిరుపతికి వచ్చే బస్సు. ఇంకా అక్కడ చెప్పకూడదు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏమో మనకు అంత తెలియదు, కానీ ట్రాన్స్జెండర్స్ కొద్దిగా అంతా డిఫరెంట్గా సరిగా లేదండి. అంతే, చాలా అంటే చాలా బాగాలేదు అది. అటు సైడ్ నుంచి ఇది ఒక్కటే, కాట్పాడి సరిగా లేదు. ఇక రెస్పాన్స్ కూడా సరిగా ఉండదు. ఆటో వాళ్ళు, బస్సులు కూడా సరిగా రెస్పాండ్ ఉండదు. బస్సులు అయితే ఎక్కాలంటే ఎక్కాలా, లేదంటే ఆటో వాడు అయితే ఎంత అంటే ఎంత డబ్బులు తీసుకుంటారు. ఎప్పుడైనా కానీ ప్లాన్ చేస్తే డైరెక్ట్ తిరువన్నామలై వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. లేదంటే తిరువన్నామలై అవతల, అంటే తిరువన్నామలైకి అటు సైడ్ దిగేసి మళ్ళీ అటు సైడ్ నుంచి ట్రైన్ అయినా ఇట్లా వచ్చేలాగా చూసుకోండి. అంతేగాని కాట్పాడి జంక్షన్ మాత్రం పోవద్దు. కాట్పాడి జంక్షన్ నుంచి బస్సు అయితే అస్సలు ఎక్కదు. నా నుంచి ఇది ఒక చిన్న సజెషన్ అంతే. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.